క్లాసియస్ కెప్రాన్ సమీకరణం సాధించడానికి కార్నోట్ చక్రం యొక్క సూచీపటాన్ని మనం తీసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ టీ మరియు టీ ప్లస్ డిటి అనే రెండు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనే రెండు సమ ఉష్ణోగ్రత రేఖలు మనం ఊహించవచ్చు. సో వీటిలో ఏబి ఈఎఫ్లు ద్రవ స్థితిని, జిహెచ్సిడిలు రేఖలు అనేవి వాయు స్థితిని మనకి సూచిస్తున్నాయి. ఎఫ్జిబిసి రేఖలు అనేవి స్థితి మార్పుని సూచిస్తున్నాయి అనుకున్నట్లయితే ఇవి వరుసగా సంపీడన స్థిరోష్ణక ప్రక్రియలుగా మనం చెప్పుకోవచ్చు. సో వీటి వల్ల పీడనంలో మార్పుతో స్థితి మార్పు జరిగేటటువంటి ఉష్ణోగ్రత కూడా మారుతుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఎఫ్జి గుండా ఎఫ్ఎంజిఎన్ అనే స్థిరోష్ణక రేఖలని ఎఫ్జిబిసిల మధ్య మనం గీసినట్లయితే ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థానికి ఎఫ్జిఎంఎన్ గుండా ద్విగత చక్రీయ ప్రక్రియగా కార్నోట్ చక్రంలో మనం ఏ విధంగానైతే మార్పులు చెందిస్తామో ఆ విధంగా ఇక్కడ మార్పులు చెందించామని మనం ఊహించినట్లయితే టీ ప్లస్ డిటి ఉష్ణోగ్రత వద్ద గుప్తోష్ణము ఎల్ ప్లస్ డిఎల్, అలాగే క్యాపిటల్ టీ ఉష్ణోగ్రత వద్ద గుప్తోష్ణాన్ని క్యాపిటల్ ఎల్ అని మనం అనుకున్నట్లయితే ఎఫ్ నుండి జీకి పదార్థం వ్యాకోచించినప్పుడు అది సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగింది. అప్పుడు టీ ప్లస్ డిటి ఉష్ణోగ్రత వద్ద ఎల్ ప్లస్ డిఎల్ ఉష్ణరాశిని గ్రహించి ద్రవం బాష్పంగా మార్పు చెందుతుంది. తర్వాత ఇది వాయుస్థితిలోనే ఉంటూ జీ నుంచి ఎన్కు స్థిరోష్ణక వ్యాకోచాన్ని చెందింది అనుకున్నట్లయితే అక్కడ ఉష్ణోగ్రత టీకి మారుతుంది, టీకి తగ్గుతుంది. అప్పుడు టీ ఉష్ణోగ్రత వద్ద ఎం వరకు అది సంకోచించి ఎల్ అనేటటువంటి ఉష్ణరాశిని విసర్జించి వాయువు కాస్త ద్రవ రూపంలోకి మారుతుంది. సో ఈ విధంగా ఈ ద్రవ స్థితిలోనే ఉంటూ స్థిరోష్ణకంగా ప్రక్రియగా సంకోచం చెంది ఉష్ణోగ్రత టీ ప్లస్ డిటి వరకు పెరుగుతుంది. సో ఈ విధంగా పదార్థం తిరిగి తన తొలి స్థితిని చేరుతుంది. అంటే కార్నోట్ చక్రంలో ఏ విధంగానైతే మనం సమోష్ణోగ్రత వ్యాకోచం, స్థిరోష్ణక వ్యాకోచం, సమోష్ణోగ్రత సంకోచం, స్థిరోష్ణక సంకోచంల గురించి చెప్పుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఈ ప్రక్రియలు అనేవి జరిగి మనకి తొలి స్థితికి చేరింది అనేది మనం ఊహించవచ్చు. సో కార్నోట్ చక్రంలో క్యూ ఉష్ణరాశిని T1 ఉష్ణోగ్రత వద్ద గ్రహించి T1 T2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆవర్తనానికి కార్నోట్ చక్రంలో జరిగిన పనిని మనం W = Q × 1 - T2/T1గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రక్రియలో మనం పైన వివరించినటువంటి ప్రక్రియలో జరిగినటువంటి పనిని మనం తీసుకున్నట్లయితే W =
ఎల్ ప్లస్ డిఎల్ ఇంటూ 1 మైనస్ టీ బై డి ప్లస్ డిటీగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ T1కి సారూప్యంగా టీ ప్లస్ డిటీని, T2కి సారూప్యంగా టీని, క్యూకి సారూప్యంగా ఎల్ ప్లస్ డిఎల్ని తీసుకున్నాం. సో దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ డిఎల్ ఇంటూ డిటీ బై టీ ప్లస్ డిటీ అవుతుంది. సో ఎల్ ప్లస్ దీన్ని సింప్లిఫైడ్గా మనం రాసినట్లయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిటీ బై టీగా రాయొచ్చు. సో FGNM వైశాల్యం అనేది ఒక ఆవర్తనంలో జరిగే పనికి సమానం అవుతుంది. కనుక FGNM వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు FM ఇంటూ MN ఈజ్ ఈక్వల్ టు Wకి సమానం అవుతుంది. FGBCలు చాలా దగ్గరగా ఉన్నాయి అనుకున్నట్లయితే FG ఈజ్ ఈక్వల్ టు MN, FM ఈజ్ ఈక్వల్ టు GN అవుతుంది. అలాగే BMలు కూడా ఒకే బిందువుగాను, NCలు కూడా ఒకే బిందువుగా మనం ఊహించవచ్చు. అప్పుడు స్థితి మార్పు జరుగుతూ ఉన్నప్పుడు ద్రవపు విశిష్టోష్ణము, విశిష్ట ఘన పరిమాణము V1, బాష్పపు విశిష్టోష్ణం V2 అయినట్లయితే FGBCల మధ్య పీడన వ్యత్యాసం DP అయినప్పుడు FGNM వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు W, దట్ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 ఇంటూ DPగా రాయొచ్చు. సో ఈ పై రెండు సమీకరణాలను మనం తీసుకున్నట్లయితే V2 మైనస్ V1 ఇంటూ DP ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ DT బై T అవుతుంది. సో DP బై DT ఈజ్ ఈక్వల్ టు L బై T ఇంటూ V2 మైనస్ V1గా మనం ఈ సమీకరణాన్ని రాయొచ్చు. సో దీన్నే మనం క్లాసియస్ క్లెపెరాన్ సమీకరణంగా చెప్పుకుంటాం. ఈ క్లాసియస్ క్లెపెరాన్ సమీకరణానికి సంబంధించిన అనువర్తనాలను మనం చూసినట్లయితే ఈ క్లాసియస్ క్లెపెరాన్ సమీకరణాన్ని ఉపయోగించి మనం ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం పీడనంతో ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అట్లాగే ఒక ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం కూడా పీడనంతో ఏ విధంగా మారుతుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ క్లాసియస్ క్లెపెరాన్ సమీకరణం యొక్క అనువర్తనాన్ని మనం ఒకటి ఉదాహరణకు తీసుకున్నట్లయితే పీడనంతో మార్పు జరిగినప్పుడు నీరు ఘనీభవించే ఉష్ణోగ్రత ఏ విధంగా మారుతుందనేది మనం ఒకటి ఉదాహరణ చూద్దాం. సో ఇక్కడ మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చేస్తున్నాం. వాతావరణ పీడనంలో ఒక వాతావరణం ఎక్కువైతే దానివల్ల మంచు ద్రవీభవన స్థానంలో వచ్చేటటువంటి తగ్గుదలను మనం లెక్కించాం. సో మంచు ద్రవీభవన గుప్తోష్ణం 80 క్యాలరీ పర్ గ్రామ్. 1 గ్రామ్ మంచుకు మరియు నీటి ఆవిరికి సంబంధించిన విశిష్ట ఘన పరిమాణం విలువలు 1.091 సెంటీమీటర్ క్యూబ్ మరియు 1.000 సెంటీమీటర్ క్యూబ్గా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మంచు ద్రవీభవన గుప్తోష్ణం L ఈజ్ ఈక్వల్ టు 80 క్యాలరీ పర్ గ్రామ్. సో దాన్ని ఎర్గ్స్లోకి మార్చుకున్నట్లయితే 80 ఇంటూ 4.2 ఇంటూ 10⁷ ఎర్గ్స్ పర్ గ్రామ్. అట్లాగే టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. పీడనంలో పెరుగుదల లేదా పీడనంలో మార్పు DP ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 76 ఇంటూ 13.6 ఇంటూ 980 డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో
ఘన పరిమాణంలో మార్పు dV ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. సో 1.000 మైనస్ 1.091 మైనస్ 0.091 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఘన పరిమాణంలో మార్పును మనకి సూచిస్తుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ సమీకరణం dP/dt ఈజ్ ఈక్వల్ టు L/T ఇంటూ V2 మైనస్ V1 నుంచి ఈ విలువలను మనం ప్రతిక్షేపించినట్లయితే dt ఈజ్ ఈక్వల్ టు dP అంటేనేమో 76 ఇంటూ 13.6 ఇంటూ 980 అని రాస్తాం. అట్లాగే dt ఈజ్ ఈక్వల్ టు dP ఇంటూ T ఇంటూ V2/V1/L. సో ఇక్కడ dP అంటే 76 ఇంటూ 13.6 ఇంటూ 980 ఇంటూ T అంటే 273 ఇంటూ V2 మైనస్ V1 అంటే 0.091 బై L అంటే 80 ఇంటూ 4.2 ఇంటూ 10⁻7. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మైనస్ 0.0074 డిగ్రీ సెంటిగ్రేడ్, లేక దీన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 0.0074 కెల్విన్స్. మైనస్ 0.0074 కెల్విన్స్ అనేది లభిస్తుంది. సో దీన్ని బట్టి మనం పీడనం పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రతి ఒక్క వాతావరణ పీడనం పెరుగుదలకు మంచు ద్రవీభవించే ఉష్ణోగ్రత 0.0075 కెల్విన్ తగ్గుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల మంచు ద్రవీభవించే ఉష్ణోగ్రత 1 కెల్విన్ తగ్గాలి అంటే 1/0.0075 దట్ ఈస్ 133 అట్మాస్ఫియర్స్ పీడనంని మనం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో ఈ మార్పు చాలా ఎక్కువగా ఉండడం వలన సాధారణంగా ఘన పదార్థాల వల్ల కలిగే బిందువు, ఘన పదార్థాలు కరిగేటటువంటి బిందువు మెల్టింగ్ పాయింట్ అనేది పీడనంలో మార్పు వలన పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు ఉండదు అని మనం గ్రహించవచ్చు. సో ఘనీభవించేటప్పుడు పదార్థం సంకోచం చెందితే ఆ పదార్థం ద్రవీభవన స్థానం పీడనం పెరిగిన కొద్దీ పెరుగుతుంది. సో పీడనం తగ్గిస్తే తగ్గుతుంది. సో ఈ విధంగా మనం తగరం, టిన్, అలాగే కాడ్మియం, సీసము, లెడ్ వీటిలో 1000 అట్మాస్ఫియర్ ప్రెషర్ వాతావరణ పీడనాల వృద్ధి చెందించినప్పుడు మనకి మైనస్ 3.34 ప్లస్ 5.91 ప్లస్ 8.32 డిగ్రీ సెంటిగ్రేడ్లు ద్రవీభవించేటటువంటి బిందు విలువలు పెరుగుతాయి. సో నీరు, బిస్మత్లకు 1000 వాతావరణ పీడనాల వృద్ధికి ద్రవీభవించే బిందువుల మార్పు మైనస్ 7.5 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మైనస్ 3.35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో వీటికి ద్రవీభవన స్థానం అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా నీరు మరిగే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏ విధమైనటువంటి మార్పులు పొందుతుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ లెక్కించవచ్చు. సో ఇక్కడ మనం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న నీటి పీడనాన్ని ఒక వాతావరణ పీడనాన్ని పెంచినప్పుడు దాని బాష్పీభవన స్థానంలో వచ్చే పెరుగుదలను మనం లెక్కిద్దాం. సో ఇక్కడ నీటి బాష్పీభవన గుప్తోష్ణాన్ని 540 క్యాలరీ పర్ గ్రామ్స్ గాను, 1 గ్రామ్ నీటి ఆవిరిని ఆక్రమించే ఘన పరిమాణం 6677 సెంటీమీటర్ క్యూబ్గా మనం తీసుకోవచ్చు. సో ఎల్ విలువ ఇక్కడ 540 ఇంటూ 4.2 ఇంటూ 10⁻7 ఎర్త్స్ పర్ గ్రాము. చేంజ్ ఇన్ ప్రెషర్ dP 1 atmosphere is equal to 76 into 13.6 into 980 dynes per centimeter square. Temperature T is equal to 100 plus 273 373 Kelvin. V1 1 centimeter cube, V2 1677 centimeter cube. So change in volume dV is equal to D 1.00. అది సూచి యంత్రంలో
ఈ ప్రక్రియల్ని ADCBA చక్రం చేత మనం దాన్ని చూపించవచ్చు. సో సూచిపటంలో మనం అప్పుడు ABCDAగా చూసాం దాన్ని, అంటే A నుంచి మొదలుపెట్టి Bకి, Cకి, D నుంచి మళ్ళీ Aకి వచ్చింది. కానీ ఇక్కడ ADCBA అంటే దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్లో మనం చూసినట్లయితే రిఫ్రిజిరేటర్గా మనం దీన్ని పిలవచ్చు. సో ఈ రిఫ్రిజిరేటర్ వివరాలు అలాగే దానికి సంబంధించినటువంటి ఇది ఆ టాపిక్ రిఫ్రిజిరేటర్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది పూర్తి వివరాలు. సో ఇక్కడ కార్నో యంత్రాన్ని మామూలు దిశలో పనిచేయించినప్పుడు ఉష్ణ యంత్రంగా పనిచేస్తుంది. దాన్నే వ్యతిరేక దిశలో పనిచేయించినప్పుడు అది రిఫ్రిజిరేటర్గా కూడా మనం పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ పరిశీలించడం జరిగింది. సో ఈ రెండు సందర్భాల్లో కూడా పనిచేసే పదార్థం యొక్క అంతర్గత శక్తిలో ఎటువంటి మార్పు లేకుండా అదే విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హీట్ పంప్. నెక్స్ట్ కార్నో సిద్ధాంతం లేదా కార్నో నియమం లేదా కార్నో సూత్రం. సో ఇక్కడ T1 ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి ఉష్ణాశయం, అట్లాగే T2 ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి సింక్ అనేది మనకి ఇక్కడ రెండింటిని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ద్విగతమైనటువంటి కార్నో యంత్రాలన్నీ సమాన దక్షతని కలిగి ఉంటాయి. లేదా ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ద్విగత యంత్రం దక్షత కంటే అదే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ఏ ఇతర యంత్రం కూడా ఎక్కువ దక్షతను కలిగి ఉండదు. అంటే సాధారణ ఉష్ణ యంత్రాలతో మనం పోల్చినప్పుడు కార్నో యంత్రం దక్షత అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. సో అదే పాయింట్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ద్విగత యంత్రం దక్షత కంటే అదే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ఏ ఇతర యంత్రం యొక్క దక్షత కూడా ఎక్కువ దక్షతను కలిగి ఉండదు. సో దీన్నే మనం కార్నో సిద్ధాంతంగా చెప్పుకుంటాం. సో ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమానికి మనం సరి అయిన అనుకరణగా ఈ కార్నో సూత్రాన్ని చెప్పుకోవచ్చు. సో దీన్ని సాధారణంగా సులువుగా మనం అర్థం చేసుకోవాలి అంటే కార్నో యంత్రం దక్షత పనిచేసే పదార్థ స్వభావం మీద ఆధారపడదు. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్నప్పుడు సో కార్నో యంత్రం దక్షత ఏ ఇతర ఏకగత అనుత్క్రమణీయ యంత్రం దక్షత కన్నా కూడా తక్కువగా ఉండదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కార్నో సిద్ధాంతాన్ని నిరూపణ మనం చూసినట్లయితే కార్నో యంత్రం అనేది ద్విగతమైనటువంటిది కనుక ఇది ఒక దిశలో నడిపి మనం ఉష్ణ యంత్రంగా పని చేయించవచ్చు. అలాగే దానికి వ్యతిరేక దిశలో దాన్ని మనం నడిపించినట్లయితే రిఫ్రిజిరేటర్ లేదా శీతలీకరణ యంత్రంగా కూడా పని చేయించవచ్చు అని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు శీతలీకరణ యంత్రంగా పనిచేసేటటువంటి ఒక కార్నో యంత్రాన్ని ఆర్ మరియు ఉష్ణ యంత్రంగా పనిచేసేటటువంటి ఒక ఏకగత యంత్రాన్ని ఐని మనం తీసుకున్నప్పుడు ఈ రెండు యంత్రాలు కూడా T1 అండ్ T2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తున్నాయి అనుకున్నప్పుడు T1 అనేది వేడి ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత, అలాగే T2 అనేది చల్లని ఉష్ణాశయం సింక్ యొక్క ఉష్ణోగ్రతగా మనం
తీసుకుంటున్నాం. సో అప్పుడు కారణ యంత్రం యొక్క దక్షతని ఎన్ఆర్ అంటే రిఫ్రిజిరేటర్గా మనం పని చేయించినప్పుడు దాని యొక్క దక్షతని నీటా ఆర్ అని, అలాగే ఉష్ణ యంత్ర అవధుల మధ్య పనిచేసేటటువంటి ఏకగత అనుత్క్రమణీయ యంత్రం యొక్క దక్షతను మనం తీసుకున్నట్లయితే ఎన్ఐగా తీసుకోవచ్చు. అప్పుడు మనం రుజువు చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎన్ఐ విలువ ఎన్ఆర్ విలువ కంటే ఎక్కువ కాదు అనే విషయాన్ని మనం ఊహించవలసి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఎజంప్షన్ తోటి దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్ఆర్, నీటా ఐ ఈజ్ గ్రేటర్ దెన్ నీటా ఆర్ తీసుకున్నట్లయితే ఈ అనుత్క్రమణీయ ఏకగత ఉష్ణ యంత్రము ఐ అనేది T1 ఉష్ణోగ్రత వద్ద వేడి ఉష్ణాశయం నుంచి Q1 ఉష్ణరాశిని గ్రహించి అందులో కొంత భాగాన్ని పనిగా ఉపయోగించుకొని మిగిలిన దాన్ని Q1 డాష్ ఉష్ణాన్ని T2 ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి సింకుకి అందజేస్తుందని మనం భావించినట్లయితే అప్పుడు ఈ యంత్రం యొక్క దక్షతను మనం నీటా ఐ ఈజ్ ఈక్వల్ టు W/Q1 డాష్గా తీసుకుంటాం. అప్పుడు ఈ అనుత్క్రమణీయ ఏకయంత్రం యొక్క ఐని శీతలీకరణ యంత్రంగా పనిచేస్తున్న ద్విగత యంత్రం ఆర్ తోటి జత చేసి ఈ క్రింది విధంగా మనం పనిచేయించినప్పుడు ఐ నుండి వెలువడే పని డబ్ల్యూ సాయంతో ఆర్ పనిచేస్తుంది, రిఫ్రిజిరేటర్ పనిచేస్తుంది. సో రిఫ్రిజిరేటర్ ఆర్ మీద బాహ్యంగా ఐ నుండి అందిన పని డబ్ల్యూ తోటి T2 మరియు T1 ఉష్ణోగ్రతల మధ్య అది పనిచేస్తుంది. సో ఈ విధంగా సింకు నుండి Q1 - W ఉష్ణాన్ని గ్రహించి వేడి ఉష్ణాశయానికి Q1 - W + W = Q1 ఉష్ణాన్ని అది విసర్జిస్తుంది అని మనం భావించినట్లయితే ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది ద్విగత యంత్రం కాబట్టి, అంటే రిఫ్రిజిరేటర్ అనేది కూడా ద్విగత యంత్రం కాబట్టి దీనిని పైన చెప్పిన విధంగా దిశకు వ్యతిరేక దిశలో అంటే ఒక ఉష్ణ యంత్రంగా కూడా మనం పనిచేయించే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈ ఉష్ణ యంత్రం వేడి ఉష్ణాశయం నుంచి Q1 ఉష్ణరాశిని గ్రహించి W పనిని చేసి Q1 - W ఉష్ణాన్ని సింకుకి విసర్జిస్తుంది. అప్పుడు ఈ ఉష్ణ యంత్రం ఆర్ యొక్క దక్షతను మనం తీసుకున్నట్లయితే నీటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు W/Q1 అవుతుంది. కానీ మనం నీటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ నీటా ఆర్ అని భావించాం కాబట్టి రెండు సమీకరణాల నుంచి W/QI డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ W/QI Q1. సో లేదా Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 డాష్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఫలితంగా Q1 - W గ్రేటర్ దాన్ Q1 డాష్ -Wగా ఈ సమీకరణాన్ని మనం రాయొచ్చు. సో ఈ సమీకరణం నుండి Q - Q డాష్ ఎల్లప్పుడూ ధనాత్మకంగానే ఉంటుంది. అలాగే Q1 - W Q1 డాష్ -W కూడా ధనాత్మకంగానే ఉంటుంది అని మనకి తెలుస్తుంది. సో అంటే I మరియు R1 లను కలిపి జత చేసి గావించిన చక్రీయ ప్రక్రియలోనూ Q1 డాష్ విలువ కలిగినటువంటి ఉష్ణం I నుంచి గ్రహించగా Q1 విలువ కలిగినటువంటి ఉష్ణాన్ని జనకానికి R వద్ద విసర్జిస్తుంది. ఫలితంగా Q1 - Q డాష్ విలువ కలిగిన ఉష్ణాన్ని అధికంగా ఉన్నటువంటి వేడి ఉష్ణానికి అందించడం జరుగుతుంది. సో Q1 డాష్ -W కలిగినటువంటి ఉష్ణాన్ని సింకుకి I విసర్జించగా
Q1 మైనస్ డబ్ల్యూ విలువ కలిగిన ఉష్ణాన్ని సింక్ నుంచి R గ్రహిస్తుంది. ఈ విధంగా Q1 డాష్ మైనస్ Q1 విలువ కలిగినటువంటి ఉష్ణాన్ని అధికంగా సింక్ నుండి గ్రహించడం జరుగుతుంది. సో ఇక్కడ I మరియు Rలు రెండుటిని జత చేసి పని చేస్తున్నాం కాబట్టి దీనిని అంతటినిగా కూడా ఒక వ్యవస్థగా మనం భావించవచ్చు. సో ఈ వ్యవస్థకు బాహ్యంగా ఎక్కడి నుంచి సాయం కానీ పని కానీ అందడం లేదు. సో ఈ W అనే పని ఈ యుగ్మిత వ్యవస్థ యొక్క ఆంతరిక వ్యవహారమే కానీ బాహ్యంగా మనం ఏమి దానికి అందించడం లేదు. సో ఏ విధమైనటువంటి బాహ్య కారకం లేకుండానే చల్లని వస్తువు నుండి ఉష్ణాన్ని గ్రహించి ఈ యుగ్మిత వ్యవస్థ వేడి వస్తువుకి ఉష్ణాన్ని అందజేయడం జరుగుతుంది. సో ఇది ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి భావన. అంటే η_I ఈజ్ గ్రేటర్ దాన్ η_R అనే మన భావన ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ తప్పు అని భావించవలసి ఉంటుంది. అంటే ఏ ఏకగత అనుక్రమణీయ యంత్రం అయినప్పటికీ కూడా అదే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ద్విగత కార్నో యంత్రం కంటే ఎక్కువ దక్షతను కలిగి ఉండజాలదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని యొక్క దక్షత అనేది ఎక్కువ ఉండదు. కార్నో యంత్రం యొక్క దక్షత కంటే అదే ఉష్ణోగ్రతల మధ్య అవధుల మధ్య పనిచేసేటటువంటి ఉష్ణ యంత్రం యొక్క దక్షత. సో ఇది కార్నాట్ ప్రిన్సిపల్ లేదా కార్నాట్ థియరంగా మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉష్ణగతిక ఉష్ణోగ్రత మానం. ఈ ఉష్ణగతిక ఉష్ణోగ్రత మానం లేదా కెల్విన్ ఉష్ణోగ్రత మానం అని కూడా దీన్ని మనం పిలుస్తాం. థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడ ఒక వస్తువు కలిగి ఉన్నటువంటి వేడి యొక్క తీవ్రతనే ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరాన్నే ఉష్ణ మాపకము లేదా థర్మామీటర్ అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రతి థర్మామీటర్కి కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రతని కొలిచే విధానం ఉష్ణోగ్రత మానం అనేది ఉంటుంది. సో వేడి చేసినప్పుడు ఘన పరిమాణంలో వ్యాకోచం రావడం, అలాగే విద్యుత్ నిరోధం పెరగడం వంటి ధర్మాలను ఉపయోగించి వేర్వేరు ఉష్ణోగ్రత మానాలు అనేవి మనకి కనుగొనటం జరిగింది. ఆ విధంగా ఉష్ణోగ్రత యొక్క విలువ మనం ఉపయోగించిన పదార్థం ఉష్ణోగ్రత సంబంధిత ధర్మం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఆ కొల మానం అనేది ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత సంబంధ ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఉపయోగించేటటువంటి ఈ ఉష్ణోగ్రత మానాలన్నీ కూడా యాదృచ్ఛికమైనవిగానే చెప్పుకోవచ్చు. కనుక ఇవి ఒకదానితో ఒకటి సామాన్యంగా కంపారబుల్గా ఉండవు. అంటే ఇది ఒక రకంగా వస్తే రీడింగ్ ఇంకో దాంట్లో ఇంకో రకంగా రావచ్చు. సో అది ఇది సేమ్ ఒకే విధమైనటువంటివని మనం చెప్పలేము. సో వాస్తవంలో ఆదర్శ వాయువు అనేది ఏమీ లేదు. కనుక వాయు ఉష్ణోగ్రత మానం కూడా యాదృచ్ఛికంగానే మనకి. కాబట్టి మనం ఈ ఉష్ణోగ్రతని ఈ విధంగా రాసుకోవచ్చు. సో η = 1 - Q2/Q1, that is function of T1, T2. లేదా Q2/Q1 = 1 - f of T1 T2 గా రాసుకోవచ్చు. సో Q1/Q2 = 1 - f of T1 T2. సో దట్ ఈస్ క్యాపిటల్ F of T1 T2. అంటే ఈ T1 T2 ఉష్ణోగ్రతల మీద మాత్రమే ఆధారపడినటువంటి ఒక ప్రమేయంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు
రెండవ కార్నో యంత్రాన్ని ఒకదాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది కూడా T2 వద్ద Q2 ఉష్ణాన్ని గ్రహించి అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత T3 వద్ద ఉన్నటువంటి Q3కి ఉష్ణాన్ని వెలువరిస్తుంది అని మనం భావించినట్లయితే అప్పుడు ఈ పై సమీకరణాన్ని అప్లై చేస్తే Q2/Q3 F ఆఫ్ T2, T3గా ఈ సమీకరణం రాసుకోవచ్చు. సో అప్పుడు అధిక ఉష్ణోగ్రత T1 నుంచి Q1 ఉష్ణాన్ని గ్రహించి తక్కువ ఉష్ణోగ్రత T3 వద్ద Q3 ఉష్ణాన్ని విసర్జించేటటువంటి మూడో కార్నో యంత్రాన్ని మనం తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన సమీకరణాన్ని మనం Q1/Q3 F ఆఫ్ T1, T3గా రాయొచ్చు. సో ఈ మొదటి రెండు సమీకరణాలని మనం తీసుకున్నట్లయితే అంటే Q1/Q2 Q1/Q2 ఇంటూ Q2/Q3. సో ఇక్కడ Q2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. F ఆఫ్ T1 T2 ఇంటూ F ఆఫ్ T2 T3. సో Q1/Q3 మిగులుతుంది LHSలో. సో RHSలో F ఆఫ్ T1, T2 ఇంటూ F ఆఫ్ T2, T3 అంటే F ఆఫ్ T1 T3 ఇది సూచిస్తుంది. అంటే F అనేది ఒక ప్రమేయంగా మనం క్రింది విధంగా చూపించవచ్చు. సో F ఆఫ్ T1 T2 F ఆఫ్ T2 T3 ఇంటూ F ఆఫ్ T1 T3 దీన్ని మనం సూచించవచ్చు. సో ఇలాంటి ప్రమేయం అనేది ఒకటి సాధ్యం అవ్వాలి అంటే F ఆఫ్ T1 T2 పై ఆఫ్ T1 బై పై ఆఫ్ T2 మరియు F ఆఫ్ T2 T3 పై ఆఫ్ T2 బై పై ఆఫ్ T3 అనేది F ఆఫ్ T1, T3 F ఆఫ్ T1 పై ఆఫ్ T1 బై పై ఆఫ్ T3గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పై అనేది ఒక ఉష్ణోగ్రత యొక్క మరి ఒక ప్రమేయంగా మనం దీన్ని భావించవచ్చు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు Q1/Q2 పై ఆఫ్ T1 బై పై ఆఫ్ T2 అంటే Q1 ఉష్ణం బదిలీ అయ్యే ఉష్ణోగ్రత ప్రమేయం బై Q2 ఉష్ణం బదిలీ అయ్యే ఉష్ణోగ్రత ప్రమేయంగా భిన్నముగా వీటిని మనం రాసుకోవచ్చు. సో అప్పుడు ఈ రెండు కెల్విన్ ఉష్ణోగ్రతలు θ1 మరియు θ2 అనే రెండు వాటి నిష్పత్తిగా మనం తీసుకున్నట్లయితే దాన్ని θ1/θ2 θ1 ఉష్ణోగ్రత వద్ద బదిలీ అయ్యే ఉష్ణరాశి Q1 బై θ2 ఉష్ణోగ్రత వద్ద బదిలీ అయ్యే ఉష్ణరాశి Q2గా తీసుకోవచ్చు. సో అప్పుడు θ1/θ2 Q1/Q2 లేదా θ1/θ2 Q1/θ1/θ2 θ1/θ2 Q1/Q2 లేదా T1/T2 Q1/Q2గా మనం దీన్ని రాయవచ్చు. సో దీన్నే మనం కెల్విన్ ఉష్ణోగ్రత మానము లేదా ఉష్ణగతిక ఉష్ణోగ్రత మానము అని పిలుస్తాం. సో ఈ మానంలో ఉష్ణోగ్రతను మనం టీటాతో కానీ లేదా క్యాపిటల్ టీతో కానీ మనం సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ కెల్విన్ ఉష్ణోగ్రత మానం యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్లయితే రెండు వేరువేరు ఉష్ణోగ్రతల మధ్య లేదా రెండు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద అంటే θ1 θ2 అనే రెండు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద ఉన్న ఉష్ణాశయాల మధ్య పనిచేసే కార్నో ద్విగత ఉష్ణ యంత్రం వాటి నుంచి గ్రహించే ఉష్ణరాశి Q1 మరియు విసర్జించే ఉష్ణరాశి Q2 విలువలు అయితే ఆయా ఉష్ణాశయాల ఉష్ణోగ్రతలకు అనులోమానుపాతంలో ఉండే అనగా Q1/Q2 θ1/θ2 అయ్యే విధంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత మానమునే కెల్విన్ ఉష్ణోగ్రత మానము లేదా ఉష్ణగతిక ఉష్ణోగ్రత మానము అని మనం చెప్తాం. సో ఈ ఉష్ణోగ్రత మానం అనేది పదార్థం యొక్క ఏ విశిష్ట స్వభావం మీద ఆధారపడి ఉండదు అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఇప్పుడు ఉష్ణోగ్రత θ2
అని మనం తీసుకున్నప్పుడు యాదృచ్ఛికంగా నీటి యొక్క త్రిక బిందువు ఉష్ణోగ్రతగా తీసుకోవడం జరిగింది. సో దీనిని 373.16 కెల్విన్ విలువను ఆపాదించడం జరిగింది. సో దీనివలన కెల్విన్ ఉష్ణోగ్రత టీటా ఈజ్ ఈక్వల్ టు 273.16 K టు θ1/θ2గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రత అనేది మనం తీసుకున్నట్లయితే సో θ2/θ1 ఈజ్ ఈక్వల్ θ2 Q2/Q1 అవుతుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి కార్నో యంత్రం యొక్క దక్షత నీటా ఈజ్ ఈక్వల్ టు 1 - Q2/Q1 దట్ ఈజ్ ఈక్వల్ 1 - θ2/θ1. సో ఇక్కడ దీని విలువ 1 కావాలంటే θ2 0 కావాలి. సో ఇక్కడ ఏ ఉష్ణోగ్రత వద్ద కనుక సింక్ ఉన్నట్లయితే కార్నో ఉష్ణ యంత్రం యొక్క దక్షత 100కి 100% ఉండి ఆ ఉష్ణ యంత్రం తను జనకం నుండి గ్రహించిన మొత్తం ఉష్ణాన్ని అంతటినీ పూర్తిగా పనిగా మార్చగలదో ఆ సింక్ ఉష్ణోగ్రతనే కెల్విన్ మానంలో 0గా నిర్వచించారు. సో దీనినే మనం పరమశూన్య ఉష్ణోగ్రత అని పిలుస్తాం. సో ఈ విలువ యంత్రం పనిచేసే పదార్థం స్వభావం మీద ఆధారపడి ఉండదు, సో ఈ కారణం వలన కెల్విన్ ఉష్ణోగ్రత మానం అనేది వాయు ఉష్ణోగ్రత మానం కంటే కూడా చాలా మెరుగైన ఉష్ణోగ్రత మానంగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో పరమశూన్య ఉష్ణోగ్రత మానం లేదా కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో రుణాత్మక విలువలు ఉండడానికి వీలు లేదు. సో సింక్ ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ లేదా 0 కెల్విన్ అయినప్పుడు కార్నో యంత్రం దక్షత 1 అవుతుంది. సో సింక్ ఉష్ణోగ్రత ఇంకా తగ్గి రుణాత్మకం అయితే అప్పుడు కార్నో ఉష్ణ యంత్రం యొక్క దక్షత 1 కన్నా ఎక్కువ కావాలి. కానీ ఉష్ణ యంత్రం యొక్క దక్షత 1 కన్నా ఎక్కువ అయ్యేటటువంటి సందర్భం ఉండదు. కాబట్టి పరమశూన్య ఉష్ణోగ్రత మానంలో లేదా కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో రుణాత్మక ఉష్ణోగ్రతలు అనేవి ఉండవు. సో ఇది థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ లేదా కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్కి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ మనకి కెల్విన్ ఉష్ణోగ్రత మరియు ఆదర్శ వాయు ఉష్ణోగ్రతల మధ్య తుల్యత, ఈక్వాలిటీ ఆఫ్ కెల్విన్ టెంపరేచర్ అండ్ ఐడియల్ గ్యాస్ టెంపరేచర్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ వేడి ఉష్ణాశయం లేదా జనకం నుండి దాని యొక్క ఉష్ణోగ్రతను Q1 అని θ1 అని, మరి చల్లని ఉష్ణాశయం లేదా సింక్ యొక్క ఉష్ణోగ్రతని θ2 అని అనుకున్నట్లయితే కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో కొలిచినప్పుడు ఈ 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటటువంటి కార్నో దిగత యంత్రం యొక్క దక్షతను మనం నీటా ఈజ్ ఈక్వల్ 1 - Q2/Q1 లేదా 1 - θ2/θ1గా రాస్తాం. అయితే ఈ కార్నో ఉష్ణ యంత్రంలో పనిచేసే పదార్థంగా ఆదర్శవాయువుని తీసుకుంటున్నాం. అయితే ఆదర్శవాయు ఉష్ణోగ్రత మానమే జనకం ఉష్ణోగ్రత θ1, సింకు యొక్క ఉష్ణోగ్రత θ2 అనుకుంటే అప్పుడు మనం నీటా ఈజ్ ఈక్వల్ 1 - T2/T1 అని రాస్తున్నాం. కానీ ఇక్కడ θ2/θ1 ఈజ్ ఈక్వల్ T2/T1 లేదా θ1/θ2 అనేది కెల్విన్ మానంలో మనం తీసుకున్నప్పుడు T1/T2 అనేది ఆదర్శ వాయు ఉష్ణోగ్రత మానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ 2 ఉష్ణోగ్రత మానాలు ఏవైతే ఉన్నాయో నీటి త్రిక బిందువు ఉష్ణోగ్రతలు θ2 మరియు T2 అయితే అప్పుడు θ2 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు 273.16 అవుతుంది. సో కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో టీటా విలువ మరియు ఆదర్శవాయు ఉష్ణోగ్రత మానంలో T విలువ సమానంగా
ఉంటాయి. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ అవుతుంది. అంటే కెల్విన్ ఉష్ణోగ్రత మనం దాన్ని 1K తోటి మనం క్యాపిటల్ K తోటి మనం సూచించడం జరుగుతుంది. సో అందువల్ల 1 డిగ్రీ యొక్క పరిమాణం మాత్రం 3 ఉష్ణోగ్రత మానాల్లో సమానంగానే ఉంటుంది. కనుకనే విశిష్టోష్ణాన్ని చెప్పేటప్పుడు క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అన్న క్యాలరీ పర్ గ్రామ్ కెల్విన్ అని తీసుకున్నా, లేదా క్యాలరీ పర్ గ్రామ్ పరమ ఉష్ణోగ్రత అని తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఒకే విలువని మనకి కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ పరమ ఉష్ణోగ్రత మానము, ఆదర్శ వాయు ఉష్ణోగ్రత మానంలో టీ నీటి ఆవిరి మరియు టీ ఐస్, టీ స్టీమ్ మరియు టీ ఐస్ ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే కారణ యంత్రం యొక్క దక్షత కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో అదే ప్రక్రియలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు టీటా నీటి ఆవిరి మరియు టీటా మంచు కరిగే ఉష్ణోగ్రత, అంటే టీటా స్టీమ్, టీటా ఐస్ ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే కారణ యంత్రం యొక్క దక్షత కూడా సమానంగానే ఉంటుంది. కనుక మనం దీన్ని 1 - T1 + 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - θ1 / θ1 + 100 గా తీసుకోవచ్చు. అందువల్ల మనం క్యాపిటల్ T1 ఈజ్ ఈక్వల్ టు θ1 అని, అలాగే TS ఈజ్ ఈక్వల్ టు θS, అంటే TS స్టీమ్ ఆదర్శ వాయు ఉష్ణోగ్రత మానంలో ఉష్ణోగ్రత TS అంటే స్టీమ్ యొక్క టెంపరేచర్, θS అనేది ఉష్ణగతిక కెల్విన్ ఉష్ణోగ్రత మానానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత θS. సో ఈ రెండు విలువలు కూడా సమానంగా ఉంటాయి. అలాగే TI ఈజ్ ఈక్వల్ టు θI, అంటే ఆదర్శ వాయు ఉష్ణోగ్రత మానంలో కొలిసేటటువంటి మంచు కరిగే ఉష్ణోగ్రత TI, కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో కొలిచినప్పుడు మంచు కరిగే ఉష్ణోగ్రత θI. సో ఈ రెండు విలువలు కూడా ఒకదానికోటి సమానంగా ఉంటాయి. సో దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే కెల్విన్ ఉష్ణోగ్రత మానము మరియు ఆదర్శ వాయువు యొక్క ఉష్ణోగ్రత మానం, ఈ రెండు ఉష్ణోగ్రత మానాలు కూడా సర్వ విధాలుగా అన్ని విధాలుగా ఒకదానికోటి తుల్యముగా ఉంటాయి. అంటే కెల్విన్ టెంపరేచర్ అలాగే ఐడియల్ గ్యాస్ టెంపరేచర్ విలువలు రెండు కూడా మనకి ఒకే విధమైనటువంటి విలువల్ని ఇస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ కెల్విన్ టెంపరేచర్ అండ్ ఐడియల్ గ్యాస్ టెంపరేచర్ గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.